నేను అరణ్యములో త్రోవను కలుగు చేయుచున్నాను. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు వాగ్దానం రిసీవ్ చేసుకొని మీరు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని నమ్ముతూ ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు మాకు తెలియజేస్తున్న ప్రార్థన అవసరతల కొరకు మానక మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పుటలో సంతోషిస్తున్నాను. ప్రతి అవసరత ప్రభువు తన మహిమైశ్వర్యములో నుండి తీర్చునుగాక. అరణ్యములో త్రోవను కలుగు చేయుచున్నాను వాగ్దానం చేసిన దేవుడు. అవును, కొన్ని సందర్భాలలో మన జీవితంలో ఎలా ఉంటుంది అంటే అరణ్యములాగా ఎండిపోయిన అనుభవాలు, ఎటు తోచని స్థితి, ఎటు దారి కానరాని స్థితి, నిర్మానుషంగా నిలిచిపోయిన పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే దేవుడు అంటున్నాడు, అలాంటి పరిస్థితుల్లో కూడా నేను నీకు త్రోవను కలుగు చేసేదను. ఇంత మంచి దేవుని కలిగిన మనము నిజముగా ఎంత ధన్యులము కదూ. యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన ప్రతి క్షణం మీ కృపలో కాపాడి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. నేను అరణ్యములో త్రోవను కలుగు చేయుచున్నాను అని వాగ్దానం చేసిన దేవుడమయ్యా. మా జీవితంలో అనేక పరిస్థితులు అరణ్యములాగా, ఎటు మార్గము కానరాని దిక్కుతోచని స్థితిలో నిలిచినట్లుగా ఎన్నో పరిస్థితులు చుట్టుముట్టిన వేళలో కూడా త్రోవను కలుగు చేయు దేవునిగా, మార్గము చూపించు దేవునిగా మీరు మాతో ఉండి నడిపించుచున్నందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలు ఏదైతే ఎండిపోయిన అనుభవంలో నిలిచినట్లుగా జీవిస్తున్నారో, అరణ్యములాగా కేకలు వేయుచున్నారో, అరణ్య రోదన చేస్తున్నారో, ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడవయ్యా, నీ పిల్లలకు మార్గములను మీరు బోధించండి, పరిష్కార మార్గములను తెరువజేయండి. మీ కృప చూపమని వేడుకుంటున్నామయ్యా. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని వారి ఎండిన అనుభవాలన్నిటినీ చిగురింపచేసి నిర్మానుష్యములో నాయన అయ్యా నీరు కట్టిన తోట వలె వారి బ్రతుకులను మార్చుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కృప తోడయుండునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడండి. ఆమేన్.